ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా కలిదిండిలో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. స్వయంగా ఆయనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఏవైతే పట్టాలు, రెవెన్యూ సంబంధిత ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయించి మరి సంబంధిత కలెక్టరు అధికారుల చేత ఆయనే ఆ పట్టాలు ఆ యొక్క లబ్ధిదారు చేతిలో పెట్టడం జరిగింది. అయితే మరొకసారి రెవెన్యూకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాటలను స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పట్టున్నారు రాజకీయ విశ్లేషకులు ఎర్రమో శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు గురైంది రెవెన్యూ సంబంధిత బాధితులే ఉన్నారు. వాళ్ళ భూములు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, హోల్డ్లో పెట్టడం కావచ్చు, అనేక రకాల సంబంధిత ఇష్యూస్ అన్ని రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి స్వయంగా ఆయనే ఎక్కడ కార్యక్రమం జరిగినంటే పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీ భూమి మీ హక్కు అని చెప్పేసి ఏదైతే చాలా జటిలమైన సమస్యలు కూడా పరిష్కరింపజేసి నేరుగా లబ్ధిదారుల ముందు అది ఎలా సార్ట్ అవుట్ చేస్తున్నాము, దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని లబ్ధిదారుతో మాట్లాడి ఏంటి ప్రాబ్లం చెప్పి వాళ్ళ చేతిలో పట్టాలు కూడా పెట్టారు. ఈ అంశం గురించి మీ మాటలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు కలిదిండి ప్రోగ్రాం అంటే ఏలూరు జిల్లా కలిదిండి మనందరికీ తెలిసింది. యాక్చువల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముఖ్య ప్రాంతం, రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం. అయితే ఆ ప్రాంతానికి వచ్చి మీ భూమి మీ హక్కు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారండి. పాల్గొని ఏంటంటే ఆ కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశం ఏంటంటే ఆ రైతులకి పరిపాలన మీద భరోసా ఇవ్వటం, వాళ్ళకి వాళ్ళు నమ్మకం కలిగేలాగా ఉండటం. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయటం ఒక ఎత్తండి, కానీ ఏంటంటే అంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం ఏంటంటే వాళ్ళ ఫోటోలు వేసుకోవటం. అంటే ఇప్పుడు రైతుని నేననుకోండి, నా ఫోటో కాకుండా ముఖ్యమంత్రి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవటం చాలామందికి అభ్యంతరకరమైంది. దాన్ని కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మీ భూమి అన్నప్పుడు, మీ పాస్బుక్ అన్నప్పుడు మీ ఫోటోలే ఉండాలి, అంతేగాని వేరే వాళ్ళు దానికి హక్కులు కాదు, మీరే హక్కులు అని చెప్పే ఉద్దేశంలో మంచి ప్రసంగం చేశారండి. దాని సందర్భంగా మాట్లాడటం ఏంటంటే మనం సుపరిపాలన అందించడం మన ధ్యేయం, అలాగే సంక్షేమం పరంగాను లేకపోతే రైతులకి మేలు జరిగే విధంగా మన పరిపాలన చేద్దాం. 32,32,000 పట్టాదారు పాస్ పుస్తకాలు అందించామని, ఇంకా 9,365 గ్రామాల్లో ఇంకా రీసర్వే చేసి దరిదాపుగా మనం ఇంకా అందించే 68,64,000 పట్టాదారు పుస్తకాలు అందించాల్సి ఉందనేసి చెప్పారు. ఈ సందర్భంగా ఏంటంటేనండి అధికారులు కూడా కొంచెం ఎక్కువగా పనిచేస్తే మనం తొందరగా అందించవచ్చు. అంతకుముందు ఏంటంటేనండి వాళ్ళు ఇప్పుడు సపోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనుకోండి, రైతులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు, ఆయన వస్తారు మనకేం చెప్తారని. కానీ గతంలో ఎలా ఉండేదంటే, అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఏమైనా వస్తున్నాడు అనుకోండి, పరదాల చాటును రావటం, ప్రజల్ని లేదా రైతుల్ని కలిసే అవకాశం ఉండదు. రోడ్డు పక్క ఇరుపక్కల ఉండే చెట్లు ఉంటాయి కదా, ప్రజలకు ఎంతో నేడిచ్చే చెట్లు, ఆ చెట్లు నరికేయటం ఇంకా మామూలు విధ్వంసాలు కాదు. ఇవన్నీ ఎంత చెప్పినా తక్కువే. అటువంటి వచ్చి ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యాడా, లేకపోతే ఆయన కోసం ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకున్న అయ్యాడో, ఆయనకే వైనం లేనంత ఇదిగా ఆయన పరిపాలన సాగింది. ఎన్ని విధ్వంసాలు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. ముఖ్యంగా రైతులు భూమి విషయంలోనండి, అది ఎవరికి భద్రత లేకుండా పోవటం, ఆ భద్రతను మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కల్పించారో రైతులకు ఒక గొప్ప నమ్మకం కలగటం పెద్ద విశేషం. దీన్ని మనం దరిదాపుగా 7-8 నెలల్లో, అంటే 7 నెలల్లో మనం ఈ పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా రైతులకు అందేటట్టు చేద్దాం. అంటే దరిదాపుగా మనకు మార్చి కల్లా మనం అందించే ఏర్పాటు చేయాలని అధికారులు కూడా కొంచెం గట్టిగా చెప్పారు. గట్టిగా అంటే కొంచెం కష్టపడి చేయండి, మనం రైతులకి మేలు చేసే విధంగా మన ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఆ విధంగా మీరు కూడా కష్టపడితే మంచిదన్న ఉద్దేశంతో చెప్పారండి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరికి చూసుకున్నా కూడా భూమి అనేది వాళ్ళకు ఒక హక్కులు అంటే తరతరాల నుంచి వస్తున్న ఆస్తి. సో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇంత ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఇంత వేగవంతం చేయడం కావచ్చు, రెవెన్యూ సమస్య విషయంలో స్థానిక నాయకులే కాదు సాక్షాత్తు సీఎం ఆఫీస్ నుంచి దాన్ని నేరుగా వాటన్నిటిని పరిశీలించడం జరుగుతుంది. ఇలా ఈ విషయంలో పెద్దపేట వేస్తున్న అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? పెద్దపేట ఏంటంటేనండి, భూమి అనేది చాలా విలువైనది, రైతులకు ముఖ్యంగా విలువైనది. ఎందుకంటే రైతులు పండిస్తేనే మనకి తిండి, ఎవరికైనా సామాన్యులు కానీ ఎవరికైనా సరే తిండి వస్తుంది. దాన్ని కొంతమంది ఏంటంటే కబ్జా చేసే ఉద్దేశమో లేకపోతే అధికారులు ట్యాంపరింగ్ చేసి అది కొన్ని అవకతవకలు జరగడం గత ప్రభుత్వంలో మనం చూసాం. చాలామంది కంప్లైంట్లు ఇవ్వటం, ఆ కంప్లైంట్లు ఇచ్చినయే ఎక్కువ అండి. ఇప్పుడు ఇంతకే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటన చేపట్టిందే అనేక అవకతవకలు ఉన్నాయి. వాటిని సార్ట్అవుట్ చేయడం కోసమే ముందు నేను అధికారులతో ఎక్కువ మాట్లాడాను. మీకు రానున్న అంటే వచ్చే మార్చి కల్లా మీకు ఆ సమస్యలన్నీ తీరుతాయి, మీరేం కంగారు పడక్కలేదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తాం, అది మీ ఫోటోతో, మీ హక్కుదారులు కాబట్టి మీరే హక్కుదారులు కాబట్టి మీ ఫోటోతో వాటిని అందిస్తాను, మీరేం
కంగారు పడిన అవసరం లేదు అన్నట్టు భరోసా ఇచ్చారు. దానికోసం ఏంటంటేనంటే ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడారనమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటంటే దాని నుంచి ట్యాంపర్ చేసే అవకాశం ఇంకెవరికి ఉండదు. ఇంకా ట్యాంపర్ చేయటం కానీ లేకపోతే దాన్ని ఏమన్నా పేరు మార్చడాలు రకరకాలు ఎవరైతే రైతు ఉన్నారో వారు మాత్రమే హక్కుదారులు, ఇంకా వేరే వాళ్ళు ఎవరో చేయలేరు దాన్ని అనమాట. అంత టెక్నాలజీ వాడి ఇచ్చేశారు. అలాగే దానికి ఇంకో కొత్తగా వాడారండి క్యూఆర్ కోడ్ టెక్నాలజీ ద్వారా కూడా ఇంకా వేరే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉండదన్నమాట. క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా పూర్తిగా మనకి ఇప్పుడు ఎవరికన్నా వాట్సాప్లో లేదా అంటే మనకి ఫోన్పేలో ఉందండి, డబ్బులు ఎవరన్నా పంపించాలంటే ఎవరికైతే క్యూఆర్ చేస్తామో వాళ్ళకే డబ్బులు వెళ్తాయి. ఇది కూడా అదే విధానంతో టెక్నాలజీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీకి ఒక పెద్ద మారుపేరు. దానికి టెక్నాలజీని ఎలా వాడుకోవాలో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆ టెక్నాలజీ పరంగా ఎంత పగడ్బందీగా వాళ్ళ భూములకి ఎంత భద్రత కల్పించాలో, ముఖ్యంగా భద్రత కోసం ఇదంతా ఎంత చేసినానండి, రైతులు వారి భూమికి వారి భద్రత కోసం అన్నమాట. దానికోసమే అవగాహన విధంగా అంటే మీ భూమి మీ హక్కు అని చెప్పే ఉద్దేశమైన వాళ్ళకి ఎంతో అవగాహన కోసం, అంటే ఈ టెక్నాలజీ మీద అన్నిటి మీద అవగాహన కోసం కూడా ఆ సభ మంచి ఏర్పాటు చేశారు. రైతులందరూ కూడా ఎంతో సంతోషపడ్డారండి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి వివరణ ఎలాగుందంటే గత ప్రభుత్వంలో ఎన్ని మోసాలు, ఎంత తప్పులు జరిగితే రెవెన్యూ అధికారుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎన్ని తప్పులు జరిగితే ఆ తప్పుల్ని మళ్ళీ ఎలా కవర్ చేసుకొస్తున్నాం, దానికి చంద్రబాబు నాయుడు గారు లేదా అధికారులు ఏ విధంగా కష్టపడుతున్నారు అన్న విధానంలో రైతులకు బాగా అర్థమైంది. దానికోసం వాళ్ళు కూడా హ్యాపీ అండి. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ వాళ్ళ భూమిని భద్రత కల్పించే విధంగా ఆ టెక్నాలజీ వాడటం కూడా అంతకుముందు ఆ టెక్నాలజీ లేకపోతే ఏది ఎవరికి తెలియదు. ఏదో మన ఫోటో వేసుకున్నాం లేదా మన జగన్మోహన్ రెడ్డి నేను కాబట్టి నా ఫోటో ఉందా లేదా అన్నదే చూసుకున్నారు, కానీ దానికి భద్రత అనేది లేదు. అది ఎవరైనా సరే వేరే చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇప్పుడు అలా కాదు. ఇంకా భద్రత అంటే భద్రతే. దాన్ని ఇంకా హై సెక్యూరిటీ సిస్టమ్ అన్నమాట అండి. ఇంకా ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ కానీ లేదా బ్లాక్ చైన్ సిస్టమ్ కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి ఆయన టెక్నాలజీ మీద ఉన్న పట్టుకి ఇదో గొప్ప నిదర్శనం. ఓకే, థ్యాంక్ యూ అండి.